దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 फर्स्ट 4 वर्स. एफेसियों को लिखे सो पत्र 4 अध्याय पहला 4 वचन. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, మనమందరము దేవుని చేత పిలువబడి ఉన్నాము. పాపంలో నశించిపోతున్న మనలను వెదకి రక్షించుటకు ఆయన మనలను పిలిచి ఉన్నారు. మనలనే కాదు, సమస్త మానవాళిని ఆయన పిలుస్తూ ఉన్నారు. కానీ విచారం ఏంటంటే చాలా మంది ఆ పిలుపును వినలేకపోతూ ఉన్నారు. విన్నా పట్టించుకోక పెడచెవిన పెడుతూ ఉన్నారు. కానీ మనకి ఈరోజు ఉండే భాగ్యం ఏంటి అంటే, మనందరికీ మన పరిస్థితి తెలుసు. ఒకరోజు మనం ఎలా ఉన్నాం, మనం కూడా అలాగే ఉన్నాం. ఆయన పిలుపును వినలేని పరిస్థితుల్లో, విన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మనం అదే స్థితిలో ఉన్నప్పుడు, నిజానికి ఆ స్థితిలో ఆయన పిలుపు వినడానికి మనకు ఏ అర్హత లేదు, ఏ మంచితనం మనలో లేదు. ఆ సమయం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కానీ ఏ అర్హత లేకున్నా, ఏ యోగ్యత లేకున్నా ఆయన కృపనే మన అర్హతగా, ఆయన ప్రేమనే మన యోగ్యతగా ఆ పిలుపును మనం వినగలిగాం. అది మన భాగ్యం. ఆ పిలుపును వినే ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. ఎంతో సంతోషం. కానీ దేవుని వాక్యం ఈరోజు ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన పిలుపును విన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే, మనం చదివిన ఆఖరి వచనంలో అది మనకు ఒక మాటగా కనబడుతూ ఉంది. అదేంటి అంటే, పిలుపు విషయమైన నిరీక్షణ. ఈరోజు ఆ అంశాన్ని మనము ధ్యానించుకుంటూ మనలను పిలిచిన ఆ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి సిద్ధపడదాం. ఎందుకంటే అందుకోసమే మిమ్మల్ని దేవుడు పిలిచారు అని వాక్యం అక్కడ మాట్లాడుతూ ఉంది. ఆ పిలుపు విషయమైన నిరీక్షణ కలిగి ఉండుటకే మీరు పిలువబడితిరి అని వాక్యము అక్కడ స్పష్టంగా చూపెడుతూ ఉంది. మనం ఈరోజు అర్థం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు, ఆ పిలుపు విషయమైన నిరీక్షణ ఏంటి? ఈ సమయంలో దేవుని వాక్యం మనలను ఈ విషయంలో ముందుకు నడిపించేదిగా మాట్లాడుతూ ఉంది. ఆ మాట ఏంటంటే, మనకందరికీ తెలిసిన మాటనే, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ మాట మర్చిపోతే మనము పిలువబడిన వారిగానే మిగిలిపోతాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అంటే,
మనలను పిలువబడిన అనేకులలో ఒకరిగా మిగిలిపోవడానికి ఆయన మనల్ని పిలువలేదు. పిలువబడిన అనేకులలో ఒకరిగా నిన్ను నన్ను చూడడానికి ఆయన నిన్ను నన్ను పిలువలేదు. ఏర్పరచబడిన కొందరిలో ఒకరిగా మనల్ని చూడడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. ఇదే ఈరోజు మన పిలుపు విషయంలో ఉండే నిరీక్షణ. ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడడం. దేవుని కృప వల్ల మనము ఒకరోజు పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏర్పరచబడిన వారిగా ఉండే ఒక నిరీక్షణ, అదే ఆ పిలుపు విషయమైన నిరీక్షణ. అందుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదే మనం చదివిన వాక్యంలో చూస్తూ ఉన్నాం. పిలువబడిన మనం అందరము ఆ పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సమాధానంతో, ప్రేమతో, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో, సాత్వికంతో నడుచుకోవలసిన వారమై ఉన్నాము అని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే అప్పుడే మనము ఏర్పరచబడిన వారుగా ఉండగలుగుతాం. అప్పుడే మనం ఈ లోకంలో కావచ్చు, ఈ లోకం తర్వాత ఉండే ఆ పైలోకంలో కావచ్చు, ఆయన పిల్లలుగా మనం ఉండగలుగుతాం. దానికోసమే మనం పిలువబడ్డాం. అందుకనే ఆ పిలుపు విషయమై ఉండే నిరీక్షణ ఈరోజు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది పిలువబడిన వారుగానే ఉంటూ ఉన్నాం. ఒక నిరీక్షణ లేదు మనలో. ఆ ఏర్పరచబడాలి అనే ఒక నిరీక్షణ ఈరోజు కనిపించడం లేదు. అందుకనే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన నిరీక్షణ అదే. పిలువబడిన మనమందరము ఏర్పరచబడిన వారిగా మారడమే. ఎందుకంటే ఏర్పరచబడిన జీవితం మాత్రమే దేవుణ్ణి ఈ లోకానికి చూపించగలుగుతుంది. ఆయనకు మహిమను కలుగజేస్తుంది. మనందరికీ తెలుసు, దేవుణ్ణి మహిమపరచడమే ఆరాధన అని అన్నప్పుడు ఈరోజు ఆరాధన కోసం సిద్ధపడిన మనము ఆ మార్పు లేకుండా, ఆ నిరీక్షణ లేకుండా, ఆ ఏర్పరచబడిన వారిగా కూడకుండా ఆయనను ఎలా ఆరాధించగలుగుతాం? బహుశా ఇంకా నీవు నేను పిలువబడిన వారిగానే ఆయన సన్నిధిలో చేరి ఉన్నామేమో. ఆ పిలుపు విషయమైన నిరీక్షణను దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. నిత్యము కోటాను కోట్ల దేవదూతల సముఖంలో ఆరాధన అందుకునే ఆయన నిజంగా ఆయనకు మనలను పిలువవలసిన అవసరం ఉందా? పిలువవలసిన పని ఉందా ఆయనకు? మనందరికీ తెలుసు, మనలను పిలుచుటకు, పిలువబడుటకు మనకు ఏ అర్హత లేదు. మనం చేసిన పాపం నిమిత్తము దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాము. ఆయన పిలుపును అందుకోలేని, వినలేని అయోగ్యులుగానే ఉన్నాం. అయినను తన ఉచితమైన కృపచేత దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఆ పిలుపు దేవుని అపారమైన ప్రేమను మనకు తెలియజేస్తుంది. ముందుగా దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన పిలుపును గురించి మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన పిలుపు వినబడుతూ ఉంటుంది.
ఆదికాండంలో ఆదామును పిలిచిన దేవుడు ప్రకటన గ్రంథం చివరలో తన సంఘమును తన యొద్దకు పిలిచే ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆదాము ఎక్కడ ఉన్నావని ఆదికాండంలో పిలిచిన దేవుడు ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పిలిచిన పిలుపు ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. నేడు కూడా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు. పాపులను పిలవడానికే నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నానని ఆయన చెప్పి ఉన్నారు. పాపులనగా ఎవరు? నీవు, నేను, మనమందరం. రోమా 3:23 మనకేం చెబుతుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇందులో ఏ తేడా లేదు, అందరము పాపులమే. అలాంటి పాపులమైన మనలను ఆయన పిలుస్తూ ఉన్నారు, పిలిచి ఉన్నారు. ఈ లోకంలోని పాపులందరూ తన కుమారుని ద్వారా పాప క్షమాపణ మరియు రక్షణ పొందాలని ఆయన ఉద్దేశం కలిగి పిలుస్తూ ఉన్నారు. ఆనాడు ఆదామా నీవెక్కడా అని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆ రోజు పౌలును పిలిచిన దేవుడు ఈరోజు మనలను కూడా పిలుస్తూ ఉన్నారు. దమస్కు మార్గంలో దేవుని పిలుపు విన్న పౌలు దానికి లోబడి రక్షణ పొందుకొని ఆయన కోసం జీవించిన జీవితాన్ని ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. అలా పిలుపును విని మనమందరము ఆయన రక్షణలో అడుగుపెట్టి ఆయన చిత్తానుసారం జీవించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఆయన పిలుపును గురించి మనం ఇంకా వినగడానికి ఇష్టపడితే యెషయా 43:1, ఐజయా 43:1, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన పిలుస్తున్నారు, నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం, మనల్ని పేరు పెట్టి పిలువగల వారు ఎవరు? మనల్ని ప్రేమించేవారు, మనతో సంబంధాన్ని కోరుకునేవారు, మనకెంతో దగ్గరగా ఉండేవారు. ఈరోజు అలాంటి సన్నిహిత్వం ఆయన మనతో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ పిలుపులో అది మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతో నాతో కోరుకునే సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతో నాతో ఉండాలనుకునే సాన్నిహిత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు యాకోబును పేరు పెట్టి పిలిచారు, పౌలును పేరు పెట్టి పిలిచారు. ఈ కడవరి దినాలలో నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఎందుకు? మనలను తన సొత్తుగా చేసుకొనుటకు ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. సమస్త దేశ జనులలో మనం ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉండడానికి మనలను పిలుస్తున్నారని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అలాగే మనం చూస్తే 1 పేతురు 2:9, 1 Peter 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చీకటి పాపానికి సాదృశ్యంగా అజ్ఞానంతో ఉన్న స్థితిని తెలియజేస్తుంది. ఈనాడు అందరూ ఈ చీకట్లోనే ఉంటూ ఉన్నారు. మూర్ఖత్వము, దుష్టత్వము, వంకర త్రోవలు ఇవన్నీ ఈ చీకట్లో కనబడుతూ ఉన్నాయి. ఆ చీకట్లో ఉన్న మనలను ఆయన తన వెలుగులోనికి పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన పిలుపును విని ఆ పిలుపుకు లోబడితే ఆయన నిన్ను నన్ను తన వెలుగుగా చేయడానికి పిలుస్తున్నారని వాక్యం చెబుతూ ఉంది.
అలాగే మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారని ఎఫెసీ 5:8 మనం చూస్తాం. దేవుని పిలుపును విని ఆ వెలుగును పొంది ఆ వెలుగులోనికి ఇతరులను నడిపించే ఒక వెలుగుగా నీవు నేను మార్చబడడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. ఇంకా మనం ఆయన పిలుపులోని ఉద్దేశాన్ని చూడగలిగితే 1 పేతురు 3:9, 1 Peter 3:9, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆయన పిలిచింది ఏదో మామూలుగా పిలువలేదు. ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక గొప్ప సంకల్పంతో ఆయన పిలిచి ఉన్నారు. ఆశీర్వాదములకు వారసులుగా మనం ఉండడానికి ఆయన పిలిచారు. శాపంతో ఉన్న మనకు తన ఆశీర్వాదాన్ని అందించుటకు, అద్భుతమైన ఆయన దీవెనలను, వరాలను మనకు అనుగ్రహించుటకు ఆయన మనలను పిలిచి ఉన్నాడు. మన శాపాన్ని ఆయన భరించి తన శిలువ ద్వారా మనకు శాప విముక్తి కలిగించి మనకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఆయన. ఆయన శత్రువులుగా ఉన్న మనలను ఆయన ప్రేమించి మన శాపమును తొలగించి తన ఆశీర్వాదకరమైన స్థితిని మనకు అనుగ్రహించిన దేవుడు ఆయన. అందుకనే మనల్ని పిలిచారు. ఈరోజు ఆ పిలుపును ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఆ పిలుపును మనం ఇంకా అర్థం చేయలేకపోతున్నాం. అలాగే మనం ముందుకు వెళ్తే 1 పేతురు 5:10, 1 Peter 5:10, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని వాక్యం చెబుతూ ఉంది. అవును, ఈ పిలువబడ్డ జీవితంలో శోధనలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. అవన్నీ ఎందుకు అంటే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచడానికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన నిత్య మహిమ కోసం ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ నిత్య మహిమను మనకు అనుగ్రహించాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనల్ని పరిపూర్ణులుగా చేసి దృఢపరచుటకు, స్థిరపరచుటకు, బలపరచుటకు, క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు దేవుడు మనలను పాత్రులుగా చేయడానికి పిలుస్తూ ఉన్నారు. ఇంకా ఆయన పిలుపు లోతుల్లోకి మనం వెళ్ళినట్లయితే అదే 1 పేతురు 1:16 మనం చూస్తాం. 1 Peter 1:16, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఆయన ఎందుకు పిలిచారు మనల్ని అంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. అందుకనే ఆ పిలిచిన వాని ఉద్దేశం, ఆ పిలిచిన వాని గుణాన్ని ఎరిగి ఆయనలా మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారు. ఈరోజు ఇవేమీ మనం అర్థం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ చేరుతూ ఉన్నామేమో. ఆ పిలుపునే అర్థం చేయలేని పరిస్థితుల్లో ఆ పిలుపు సంబంధమైన నిరీక్షణ ఇంకా మనకెక్కడుంటుంది? ఆయన పిలుపుకు లోబడిన వారిని తన ప్రశస్తమైన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పిలిచి ఉన్నాడు. సమస్త అపవిత్రతకు దూరంగా ఉంటూ మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండడానికి, ఆ పరిశుద్ధ దేవుని వారసులుగా మనం ఉండడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. అంతేకాదు, ఇందుకోసమే మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన కేవలం పిలిచేవాడు కాదు, మనకు మాదిరిగా తన అడుగు జాడలను మన ముందు ఉంచి ఉన్నాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవడానికి పిలువబడి ఉన్నాం. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా
ప్రవర్తించాడు, మనకు ఒక మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన శ్రమలు పొంది కూడా మనకు మేలు చేసి ఉన్నాడు. అలా మనం కూడా శ్రమలు పొందినప్పటికీ ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఆయన అడుగు జాడల్లో నిలవబడడానికి, ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. అందుకనే ఈరోజు ఆ నడక ఎలా ఉండాలి అనేది మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చదివిన వాక్యంలో అదే మనకు కనిపిస్తూ ఉంది. మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని మరొకసారి ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. గుర్తు చేయడమే కాదు, వాక్యంలో మనకేం కనబడుతుంది? బతిమాలు కొనుచున్నాను అంటున్నారు. ఎంత ప్రేమ! ఎందుకంటే ఆ నడకే మనలను ఏర్పరచబడిన వారిగా, ఆ నడకే మనలను ఆ పిలుపు విషయమైన నిరీక్షణ గలవారిగా మనలను నిలబెడుతుంది. అందుకనే మనం పిలువబడి ఉన్నాం. ఈరోజు మన పిలుపును మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం సంగమా. ఆ పిలిచిన పిలుపుకు లోబడి జీవించినప్పుడు మాత్రమే మన జీవితాలు ఏర్పరచబడతాయి. అందుకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. కానీ పిలువబడిన వారిగా మిగిలిపోవడానికి కాదు, ఏర్పరచబడిన వారిగా సదాకాలము ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి. చివరగా ఒక్క మాట అర్థం చేద్దాం. ప్రకటన గ్రంథం 22:17లో ఒక చిన్న మాట అక్కడ మనం చూడడానికి ఇష్టపడదాం. Revelation 22:17 వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఈరోజు దేవుని పిలుపును మనం విని ఉన్నాం. దేవునికి స్తోత్రం. పిలువబడిన అనేకులలో ఒకరిగా మనం ఉన్నాం. ఇది సరిపోతుందా మనకు? దీనితో మన పని అయిపోయిందా? దీనితో మన పని అయిపోలేదు. క్రీస్తు మనలను పిలిచిన ప్రకారం మనం కూడా ఆయన అనుగ్రహించిన సువార్త ద్వారా అనేకులను పిలువవలసిన అవసరం ఉంది. పిలువవలసిన వారమై ఉన్నాం. వాక్యం అదే చెప్తుంది. దేవుని పిలుపును విన్న ప్రతి ఒక్కరిని క్రీస్తునొద్దకు రమ్మని పిలువవలసిన అవసరాన్ని, బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇదే ఒక ఏర్పరచబడిన జీవితానికి గుర్తు. ఈరోజు ఆ పని చేయగలుగుతూ ఉన్నామా? అదే దేవుని పిలుపులోని నిరీక్షణ, పిలుపు సంబంధమైన నిరీక్షణ. ఆ జీవితం, ఆ ఏర్పరచబడిన జీవితం దేవుడిచ్చిన బాధ్యతను అన్ని వేళలా మోస్తుంది. ఆ జీవితం దేవుడిచ్చిన ప్రతి సిలువను ఎత్తుకొని నడుస్తుంది. ఆ జీవితం ఆయన పిలుపు విషయమై ఉండే నిరీక్షణను కలిగి ఉంటుంది. ఆ జీవితం నిజంగా ఆయనను ఆరాధిస్తుంది. అలాంటి ఆరాధనకు నీవు నేను సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. ఆరాధన చేసుకుందాం.